మేడం అయితే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు లేదా కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఎక్కడైనా కొనేటప్పుడు మనం బేసిక్గా చూడాల్సిన పారామీటర్స్ ఏముంటాయి? ల్యాండ్ అనేది ఇట్స్ ఎ విజనరీ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ రోజు నుంచి ఇంకొక 5-10 ఏళ్ళ తర్వాత అక్కడ ఏమొస్తుంది అనేది ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ ఎ విజనరీ ఇన్వెస్ట్మెంట్. సో యూ షుడ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ వెన్ రోడ్స్ ఆర్ బ్యాడ్. అక్కడ 100 feet రోడ్ ఉంది అంటే మీకు తక్కువ రేట్లో ఎందుకు దొరుకుతుంది చెప్పండి. సో కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా, కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది అంటే ఒక ఇన్వెస్టర్గా మీరు అక్కడ ప్లాట్ తీసుకుంటున్నారు అంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా, ఒకవేళ హెచ్ఎండిఏలో అయితే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా 100% డెవలప్మెంట్ జరగాల్సిందే. సో అక్కడ 100 feet ప్రపోజ్డ్ రోడ్ ఉందా, సో అప్రోచ్ రోడ్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు మాస్టర్ ప్లాన్లో పిన్ టు పిన్ డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటే మీకు అన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. అదే డిటిసిపి లిమిట్స్లోకి వెళ్తే కూడా మీకు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి, వాటికి అప్రోచ్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఈ లేఅవుట్కి ఎలా అప్రోచ్ ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా మీకు విలేజ్ మ్యాప్ తీసుకుంటే తెలిసిపోతాయి అన్నమాట. సో రోడ్స్ కనెక్టివిటీ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే అక్కడ ఎలాంటి ఒక ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమొస్తాయి, ఒక ప్లాన్ అనేది 100% ఉంటుంది. ప్రతి డైరెక్షన్కి ఒక ప్లాన్ ఉంటుంది, దానికి అనుగుణంగా 100% వస్తాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అక్కడ ప్రపోజ్డ్ రోడ్స్ ఏమున్నాయి, ప్రపోజ్డ్ ఫ్లైఓవర్స్ ఏమున్నాయి, అండ్ కంపెనీస్ చుట్టుపక్కల ఏమొస్తాయి, అవి ఎలాంటి కంపెనీస్, ఎటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆల్రెడీ మనకు ఒక ప్లాన్కి అనుగుణంగా మనకు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి 100% ఈరోజు రోడ్డు బాగాలేదని మీరు ఆపర్చునిటీ మిస్ చేసేదానికంటే డౌన్ ద లైన్ ఒక 5 yearsలో ఏమొస్తుంది, 10 yearsలో ఏమొస్తుంది అని మీరు కనుక విజువలైజ్ చేయగలిగితే 100% మీరు ఈ కరెంట్ సిచ్యువేషన్ని కాకుండా ఫ్యూచర్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ 100% కనెక్టివిటీ నెక్స్ట్ 5 yearsలో కూడా వస్తుందని తెలిస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అసలు అక్కడ రోడే యాక్సెసిబిలిటీ లేదు, అసలు అక్కడ బాటే పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం చేయకండి. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే బేస్డ్ అపాన్ ద మ్యాప్కి అనుగుణంగా, విలేజ్ మ్యాప్కి అనుగుణంగా మీరు తీసుకున్నట్లయితే మీకు అది నాలెడ్జ్లోకి వస్తుంది. మేడం అయితే ఇప్పుడు మీరు చెప్పిన బేసిక్ పారామీటర్స్ ప్రకారం మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఏ హైవేలో మనం ఇన్వెస్ట్ చేస్తే మీరు చెప్పిన బేసిక్ పారామీటర్స్ మనకి అక్కడ ఉన్నాయని మనము నమ్మొచ్చు, ధృవీకరించుకోవచ్చు. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? ల్యాండ్ మీద ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను మాట్లాడేది 10 ఏళ్ల తర్వాత అని చెప్పొచ్చండి. మనకు 4 డైరెక్షన్స్లో వరంగల్ హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, ముంబై హైవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం చూసుకుంటారంటే వాళ్ళున్న సెంట్రిక్ లొకేషన్ నుంచి చూసుకుంటారు. అంటే నా ఇల్లు కనుక ఐఎమ్ లొకేటెడ్ ఎట్ నేను బంజారా హిల్స్లో ఉన్నాను అనుకోండి, నాకు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతాను. అంతేగాని నేను బంజారా హిల్స్లో నుంచి దూరం వెళ్ళి ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు సెంట్రిక్గా వాళ్ళు ఉంటున్న ప్రైమరీ హౌస్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో ఆ డైరెక్షన్లో చూసుకుంటే మన హైదరాబాదు 4 దిశల 4 డైరెక్షన్స్లో కూడా దాని యొక్క ప్రామినెన్సీ ఆఫ్ డెవలప్మెంట్ చూపిస్తూనే ఉంది. వెరాస్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ వైజ్ నాకు మంచి రిటర్న్స్ రావాలి అని అనుకుంటే మీరు ఏదర్ బెంగళూరు హైవే అన్నా చూస్ చేసుకోండి, లేదా ముంబై హైవే అన్నా చూస్ చేసుకోండి, అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ని చూస్ చేసుకోండి. అండ్ ఈస్ట్ డిపెండింగ్ అపాన్ ద ప్రైస్ మార్జిన్కి అనుగుణంగా మీరు ఈస్ట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీరు చేస్తున్నప్పుడు మీ ప్రైమరీ లొకేషన్కి బేస్ చేసుకొని చేయడానికే ఇష్టపడతారు. బట్ దాన్ని మీరు బ్రేక్ చేసి ఆర్గానిక్ ప్లేసెస్లోకి వెళ్ళి వితిన్ డౌన్ ద లైన్ 5 to 10 yearsలో మీరు ఈజీగా లిక్విడేట్ చేసే ఏరియాస్లోకి స్ప్రెడ్ అవ్వడం అనేది మంచి విషయం అండి.